నమస్తే అందరికీ. నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ పాస్‌పోర్ట్ అయితే కొంచెం కష్టంగా మారిందనమాట ఈ ప్రాసెస్. ఇంతకుముందు ఏంటనంటే మనము 5 ఇయర్స్ ఇక్కడ రెసిడెన్స్ పర్మిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము ఎలిజిబుల్ మనం పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవడానికి, ఇక్కడ నేషనాలిటీ తీసుకోవడానికి. ఇప్పుడు ఏమైందంటే అదే సిస్టమ్‌ని 10 ఇయర్స్ చేసిండ్రనమాట. 10 ఇయర్స్ మీరు లీగల్‌గా ఇక్కడ ఉంటే అప్పుడు మనము పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. కాకపోతే ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసింది ఏంటి అని నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు ఫస్ట్ కార్డ్ మనం అప్లై చేసిన తర్వాత కొంతమందికైతే 2 ఇయర్స్, 3 ఇయర్స్, కొంతమందికి 4 ఇయర్స్ అయినా కూడా పాపం కార్డ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా చూసుకుంటే కూడా వీళ్ళు ఏంటి ఫస్ట్ కార్డ్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత 5 ఇయర్స్ అనమాట. అంటే ఆ ముందు మనం ఎన్ని ఇయర్స్ మనం ఇక్కడ ఉండి మనం ట్యాక్సెస్ పే చేస్తే అది లెక్కలోకి రాదు. మీకు ఎప్పుడు కౌంట్ అవుతుందని అంటే ఫస్ట్ కార్డు రిసీవ్ చేసుకున్న తర్వాత నుంచి 5 ఇయర్స్. సో అంతకుముందు 3 ఇయర్స్ అయితే మనం ఇక్కడ ఉంటాం కదా, ప్రెజెంట్ మన మన ప్రెజెన్స్ అయితే ఇక్కడ ఉంటుంది కదా. అప్పుడు ఈ 5 ఆ 3 కలిపి 8 అయిపోయింది. అట్లాంటప్పుడు ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత అప్లై చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు మేబీ వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకోండి. 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ కార్డు రిసీవ్ చేసుకుంటే మళ్ళీ 10 ఇయర్స్ అంటే దాన్ని మొత్తం మీద 13 ఇయర్స్ తర్వాత పాస్‌పోర్ట్ వస్తుందా? అంటే ఏంటిది ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేసేది ఉందనంటే అట్‌లీస్ట్ ఫైల్ లాక్ చేసుకున్నాక ఇక్కడ వచ్చిన తర్వాత లీగల్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫైల్ లాక్ చేసుకున్న తర్వాత 10 ఇయర్స్ అంటే ఓకే. సరే 10 ఇయర్స్ తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు అంటే మనం వచ్చిన టైం నుంచి మనకు కౌంట్ అవుతుంది కాబట్టి అంతవరకు ఓకే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు 10 ఇయర్స్ అని చెప్తున్నారు కానీ అది మేబీ 15 ఇయర్స్ కావచ్చు, 12 ఇయర్స్ కావచ్చు, 13 ఇయర్స్ కావచ్చు. సో అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదనమాట ఇప్పుడు వచ్చిన కొత్త లా ప్రకారం. ఇమ్మిగ్రేషన్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ చేసిందనమాట. ఎవరైనా ఇల్లీగల్గా పోర్చుగల్‌లో ఎంటర్ కాకుండా ఉండాలని. ఎందుకంటే చాలామంది వీసా లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ డంకీ ప్రాసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వేరే యూరోపియన్ కంట్రీస్‌కి విజిట్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వీసా అయిపోయే టైం కంటే ముందు వాళ్ళు ఫైల్ లాక్ చేసుకొని అట్లా ఉన్నారనమాట. కొంతమందికి వాళ్ళకి ఏ వీసా లేకుండానే వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో అట్లా వచ్చిన వాళ్ళ కోసం ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ చేసింది ఈ కంట్రీ అయితే. చాలామందిని డిపోర్ట్ చేసిండ్రు. ప్రాసెస్ స్ట్రిక్ట్ చేసిండ్రు. చాలా టైం తీసుకుంటున్నారనమాట. ఈ 2-3 ఇయర్స్ బ్యాక్ అప్లై చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఇంకా కార్డులే రాలేదు. ఫస్ట్ కార్డు కూడా రాలేదు ఇంతవరకు. అంటే అందరికని నేను చెప్పట్లేను, కొంతమందికి. ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఏంటి అనంటే డాక్యుమెంట్స్ కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేయడము, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎట్లా వచ్చిండ్రు, ఏ వీసా త్రూ వచ్చిండ్రు, జాబులు ఊరికే మారే వాళ్ళకు కూడా వీళ్ళు కార్డు ఇవ్వడం ఆపేసిండ్రనమాట. అంటే ఒక జాబ్ దగ్గర ఉండని వాళ్ళు, ఇల్లులు ఊరికే మారే వాళ్ళని. సో అన్ని కీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారనమాట ఒక ఫస్ట్ కార్డ్ ఇవ్వడం కోసం. సో ఫస్ట్ ప్రాసెస్ ఏ కంట్రీలో అయినా మనకి ఫస్ట్ వచ్చే కార్డు, ఫస్ట్ వచ్చే వీసా అప్రూవల్ అది చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా. ఆ టైము కనుక మనం క్రాస్ చేసి వస్తే దాని తర్వాత మనకి ప్రాసెస్లన్నీ టైం టేకింగ్ ఉన్నా కూడా అట్లీస్ట్ మనకి ఒక వే దొరుకుతుంది ఎట్లా పోవాలి అనేది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ ఫైల్ లాక్ సిస్టమ్ అనేది తీసేసిండ్రు. ఇంకా విజిట్ వీసాతో వచ్చి ఇక్కడ ఫైల్ లాక్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడైతే లేదనమాట. ఎవరైనా రావాలి అని అనుకుంటే జాబ్ సీకర్ వీసా, లేదంటే బిజినెస్ వీసా, ఈ వీసాలతోనే ఇక్కడికి రావడానికి ఉంటుంది, లేకపోతే గోల్డెన్ వీసా. సో ఇలాంటి వీసాలతోనే రావడానికి ఉంటుంది. చాలామంది ఇప్పుడు కూడా ఇంకా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. ఇప్పుడు ఫైల్ లాక్ సిస్టమ్ అయితే లేదు అని చెప్పి. సో అయినా కూడా మేబీ కొంతమందికి అర్థం కాకుండొచ్చు. ఇప్పుడైతే మళ్ళీ విజిట్తో వచ్చి ఇక్కడ మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేయాలి అని అనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది. మేబీ లాయర్ త్రూ అది పైసలు పెడితే అది అప్రూవ్ కావచ్చు. కాకపోతే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇంతకుముందులాగా జాబులు కూడా అంత ఈజీ అయితే కాదు. ఇంతకుముందు కూడా అంత ఈజీ అని నేను చెప్పట్లేను. ఎందుకంటే మనకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఏం చెప్తున్నారో స్టార్టింగ్లో మనకు అర్థం కాదు. ఇప్పుడు కూడా కొన్ని అంత పర్ఫెక్ట్ కాదు కదా మనం. ఎట్లా అంత పర్ఫెక్ట్ వేరే లాంగ్వేజ్ మనకి ఎట్లా వస్తుంది? సో లాంగ్వేజ్ ప్రాబ్లం మనకు వచ్చిందని చెప్పినా కూడా మనకు లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉన్నా మనం ఏదో కొంచెం మాట్లాడినా కూడా వాళ్ళకి నమ్మకమే ఉండదు అసలు.
సో అందుకే లాంగ్వేజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజ్ రాకుండా నిజంగా అయితే మనమైతే ఏం చేయలేము అసలు. ఇక్కడ ఇట్లాంటి కంట్రీస్‌లో యూరోపియన్ కంట్రీస్ జర్మనీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, లేకపోతే ఇట్లా పోర్చుగల్ కావచ్చు. అట్లీస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే లాంగ్వేజ్‌లో ఉండాలి. మనకొచ్చినా ఆళ్ళు నమ్మరు. మనకి మంచి మంచి జాబులైతే ఇయ్యరు. సో, అందుకే ఈ బేసిక్‌గా ఫస్ట్ నేను చెప్పాలని అనుకున్నది విషయం ఏంది ఈ వీడియో ద్వారా అంటే, ఇక్కడికొచ్చి మాత్రం ఈ కంట్రీకొచ్చి మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ప్రాసెస్ అంత ఈజీ కాదు ఇప్పుడు. ఇప్పుడు ఫస్ట్ కార్డ్ రావడానికి 2, 3 ఇయర్స్ ఈజీగా టైం పడతది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎటన్నా పోదామా అనేది మనం ఆలోచిస్తే, ఆ కార్డ్ రావడానికే టైం పడతది కదా! మళ్ళీ ఇక్కడ నుంచి ఆ కార్డ్‌తో రెసిడెన్స్ కార్డ్‌తో మళ్ళీ మనం ఏం చేస్తాం? మళ్ళీ వేరే కంట్రీ పోయి, మళ్ళీ అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఇంకొక రూల్ ఏమొచ్చిందనంటే, మీరిప్పుడు 5 ఇయర్స్ ఇక్కడ లీగల్‌గా 5 ఇయర్స్ కార్డ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ తీసేసి, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఉంది. పర్మనెంట్ రెసిడెన్స్ ప్లస్ లాంగ్ డ్యూరేషన్ కార్డ్ అని ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లాంగ్ డ్యూరేషన్ కార్డ్‌తో మీరేం చేయొచ్చు అనంటే, అది కూడా 5 ఇయర్సే వ్యాలిడిటీ. కాకపోతే యూరోపియన్ కంట్రీస్ ఎక్కడైనా మనం జాబ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న కార్డ్‌తో మనకేంటి అనంటే, మనం బయటికెళ్ళొచ్చు. కాకపోతే జాబ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. సో, ఇప్పుడు ఈ కార్డుతో మనం ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. జాబ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే వ్యాలిడిటీ సేమ్ ఉంటది. 5 ఇయర్సే ఉంటది. దీనికి లాంగ్ డ్యూరేషన్ కార్డ్‌కి మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మేము అప్లై చేసే కార్డ్ నెక్స్ట్ అప్లై చేయాలనుకునేది లాంగ్ డ్యూరేషన్ కార్డే. ఎందుకంటే మేమైతే నేషనాలిటీ తీసుకోవాలని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అది చాలా టైం పడుతుంది. మాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఇంట్రెస్ట్ చచ్చిపోయింది నిజం చెప్పాలంటే. ఈ డాక్యుమెంట్స్, ఈ పేపర్లు సంవత్సరాలు అది తెమ్మంటారు, ఇది తెమ్మంటారు, దీన్ని ట్రాన్స్లేట్ చేపియాలి, ఇండియాలో ఉంటే అటెస్టేషన్ చేపియాలి, మళ్ళీ వాటన్నిటికీ అపాయింట్మెంట్లు, వాటన్నిటికీ డబ్బులు. సో, ఇవన్నీ చేసి కూడా మనకు పెద్దగా సాధించేది ఏముంది? మళ్ళీ వేరే కంట్రీ పోవాలనే ఉద్దేశం అయితే ఎట్లాగూ లేదు మాకు. సో, అందుకే నేషనాలిటీ అనేది మేము తీసుకోవాలని మేము అనుకోవట్లేదు. ఇప్పుడు లాంగ్ డ్యూరేషన్ కార్డ్‌తో ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. పోవాలి అని అనుకుంటే ఆ కార్డుతో అయినా పోవచ్చు. 5 ఇయర్స్ మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటది కాబట్టి, అక్కడ సిస్టమ్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే అక్కడ డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చనమాట. సో, ఇది ఇప్పుడు పాస్‌పోర్ట్ ఒకవేళ ఎవరైనా రావాలి అని అనుకుంటే జాబ్ సీకర్‌తో గానీ, బిజినెస్‌తో గానీ, గోల్డెన్ వీసాతో గానీ, వేరే ఏ ప్రోగ్రామ్‌తో అయినా లీగల్‌గా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే, ఈ 5 ఇయర్స్ కార్డ్ ఒక మంచి ఆప్షనే. అందరూ పాస్‌పోర్ట్ తీసుకోవాలి, అందరూ నేషనాలిటీ తీసుకోవాలని అయితే లేదు కాబట్టి, ఈ 5 ఇయర్స్ కార్డ్‌తో కూడా మనం సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాకపోతే వచ్చే వీసా మీకు ఏ వీసా కరెక్ట్‌గా సూట్ అవుతది అనేది చూసుకొని రండి. హోప్ మీ అందరికీ ఏదో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం నాకు కామెంట్స్ అయితే పెట్టండి. నేను చూస్తా. ఏమన్నా కొత్తగా రూల్స్ ఏమైనా చేంజ్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఎవరికైనా ఉపయోగపడే వీడియోలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు చేయాలని అనుకుంటున్నాను కాబట్టి, మీరేమైనా తెలుసుకోవాలని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.